మార్స్ గ్రహంపైకి మానవాళిని తరలించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఎలన్ మస్క్ ప్రయత్నంలో ఓ ముందడుగు పడింది. ఓ 100 మందిని 2.5 సంవత్సరాల పాటు అంతరిక్షంలో ప్రయాణించడానికి అవసరమయ్యే అన్ని వసతులతో ఉండే రాకెట్ నిర్మాణంలో స్పేస్ ఎక్స్ కంపెనీ సక్సెస్ సాధించింది. ఇప్పటికే ఎంతో కష్ట నష్టాలను కోర్చి సరైన రాకెట్ తయారీ కోసం ఎలన్ మస్క్ పడుతున్న పాటలు అన్నీ ఇనే కావు. చివరాఖరు అని కాదు గాని ఈ భారీ స్టార్ షిప్ నెంబర్ 10 అనుకున్నట్టుగా ప్రయోగించడం జరిగింది. టెక్సస్లోని స్టార్ బేస్ కేంద్రం నుంచి ప్రయోగించబడిన ఈ బాహుబలి రాకెట్ మామూలుగా ఉండదు. చాలా భారీగా ఉంటుంది. దాదాపు 1/2 కిలోమీటర్ పొడవంటే అతిశయోక్తి కాదు. అలాంటి రాకెట్ను 32 రాఫ్టర్ ఇంజన్లు ఒక్కసారిగా ఇగ్నైట్ అవుతూ నింగిలోకి దూసుకుపోయేలా చేశాయి. ఆ థ్రస్ట్ మామూలుగా ఉండదు. ఆ ఇంజన్ల పవర్ ఎంతలా ఉంటుందంటే ఒక రాఫ్టర్ ఇంజన్ శక్తి మామూలుగా ఓ ప్యాసింజర్ ప్లేన్కు ఉండే అన్ని ఇంజన్ల శక్తి కన్నా రెట్టింపుగా ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి 32 ఇంజన్లు గర్జిస్తూ ఉండగా అంతటి భారీ రాకెట్ సెకండ్కు 7 కిలోమీటర్ల వేగంతో నింగి వైపు దూసుకుపోయింది. అనుకున్నట్టుగానే దాన్ని భూకక్ష వరకు మోసుకుపోయిన బూస్టర్ అక్కడి నుంచి విడిపోయి తిరుగు ప్రయాణంలో సముద్రంలో ల్యాండింగ్ చేసింది. స్టార్షిప్ కీలక పైభాగం కార్బన్ ఘాట్ పరిధి అయిన 100 కిలోమీటర్లను దాటుకొని దూసుకుపోయింది. 180 కిలోమీటర్ల ఎత్తులో స్టార్ లింక్ డమ్మీ శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. మొత్తం ప్రయోగం 1 గంట 6 నిమిషాల పాటు జరగగా ఆ క్రమంలో రాకెట్ పైభాగం కూడా తన పనిని ముగించుకొని తిరుగు ప్రయాణం జరిపింది. నెమ్మదిగా తన 180 కిలోమీటర్ల ఎత్తును తగ్గించుకుంటూ భూకక్షలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఏకంగా రాలి పడుతున్నట్టుగా ఉండే దీని స్పీడు గంటకు 23,000 కిలోమీటర్లుగా ఉంది. చివరకు స్టార్షిప్ రెక్కలను కూడా ఉపయోగించుకుంటూ హిందూ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ చేసింది. అంటే నీటిలో ల్యాండింగ్ చేసిందన్నమాట. అంతవరకు బాగానే ఉన్న చివరన పేలుడు సంభవించింది. కానీ అది మామూలు ఫైర్ అనే స్పేస్ ఎక్స్ చెప్తోంది. మొత్తానికి స్టార్షిప్ 10 ప్రయోగం సక్సెస్ అయిందని ఎలన్ ప్రకటించేశారు. ఈ టెస్ట్ మిషన్ సక్సెస్ ప్రస్తుతం ఎలన్ మస్క్ కు స్పేస్ ఎక్స్ కంపెనీకు చాలా అవసరం. ఎందుకంటే ఎలన్ మస్క్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు పడడం లేదు. ఎప్పుడు తొక్కేస్తామా అని చూస్తున్న ట్రంప్కు ఒక్క ఫెయిల్యూర్ ఉన్నా దాన్ని చూపించి భవిష్యత్తు ప్రయోగాలకు అడ్డుకట్ట వేసేస్తాడు. అందుకే మస్క్ ఈ ప్రయోగం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని చెప్తున్నారు. నిజానికి తనకు ఇప్పటికే చాలా ఆతృతగా ఉంది. ఎప్పుడెప్పుడు తన జీవితం ఉన్నప్పుడే అంగారకుడి పైకి మానవాళి ఆనవాళ్లను చేరుస్తామా అని తను ఎదురు చూస్తున్నాడు. అందుకోసం తన సగం సంపదను వెచ్చించడానికి కూడా ఎలన్ మస్క్ వెనకాడడం లేదు. ఇప్పుడు సక్సెస్ అయిన రాకెట్ మోడల్తో మస్క్ సంతృప్తి చెందడం లేదు. ఎందుకంటే ఇంతకన్నా శక్తివంతమైన ఇంతకంటే మెరుగైన రాకెట్ను తను కోరుకుంటున్నాడు. అందుకే నెక్స్ట్ రాకెట్ కోసం 32 ఇంజన్లు కాకుండా 42 ఇంజన్లను ఉపయోగించాలని అనుకుంటున్నాడు. బూస్టర్ 36 ఇంజన్లు కాగా మెయిన్ రాకెట్ కు 6 ఇంజన్లు సరిపోతాయని అనుకుంటున్నాడు. ఇది చాలా డేరింగ్ స్టెప్ అని అనుకోవచ్చు. ఒకసారి పూర్తి స్థాయి సక్సెస్ సాధించినట్టయితే వెంటనే అవసరమయ్యే 1000 రాకెట్ల తయారీకి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఎందుకంటే మార్స్ జర్నీకి ఎప్పుడు పడితే అప్పుడు వీలు కాదు. సౌర కుటుంబంలో గ్రహాల కదలికలను బట్టి ప్రతిసారి 2 ఏళ్లకు ఒకసారి మాత్రమే మార్స్ విండో తెరుచుకుంటుంది. అంటే ఆ సమయంలో వెళితేనే ప్రయాణం 7 నెలల్లో ముగుస్తుంది. లేదంటే మరంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఆ విండో తెరుచుకునే సమయానికి అన్ని సౌకర్యాలు రెడీగా ఉండాలి. అప్పుడే తను అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేందుకు అవకాశం ఉంటుంది. ముందు మార్స్ గ్రహంపైకి రోబోలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆ తరువాతే మనుషుల తరలింపు గురించి తను ప్లాన్ చేశాడు. అనుకున్నట్టే ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాలన్నీ జీవితంలో ఒకసారి మాత్రమే సాధ్యమయ్యే విషయాలు. అది ఎలన్ మస్క్ కు బాగా తెలుసు. ఎంత డబ్బులున్నా కొన్ని పనులు జరగడం చాలా కష్టమని తనకు తెలుసు. మొన్నటి స్పేస్ ఎక్స్ స్టార్షిప్ 10 ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది లైవ్ గా చూశారు. నిజానికి అంతటి భారీ రాకెట్ ఆకాశంలోకి ఎగరడం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ భారీ ఆకారం చూడడానికి చాలా హెవీగా ఉంటుంది. లోపల 100 మంది అన్ని అవసరాలు తీర్చుకునేందుకు వీలుగా సౌకర్యాలు ఉంటాయి. వారికి పడక గదులతో సహా వ్యాయామం చేసేందుకు, చిల్లయ్యేందుకు క్లబ్ ఫెసిలిటీలతో సహా అన్నీ ఉంటాయి. పైగా 2.5 ఏండ్ల పాటు వారి ఆకలిని తీర్చగల వస్తువులు, రాకెట్ మెయింటెనెన్స్ కోసం ఇంధనం కూడా ఇందులోనే స్టోర్ చేయబడి ఉంటుంది. ఇందుకు ఎన్ని వేల మంది ఇంజనీర్లు కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఆ ప్రోటోటైప్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. చాలా ఖరీదైన ఈ సిల్వర్ వైట్ కలర్ స్టీల్ రాకెట్ల తయారీ కోసం టెక్సస్లోని స్టార్ బేస్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు జరిగాయి. వేలాది రాకెట్ల తయారీ కోసం స్టీల్ రాఫ్టర్ ఇంజన్ల తయారీ గత 2 ఏళ్లుగా నిరాటంకంగా తయారవుతోంది. ఎక్స్ట్రాడనరీ తెలివి కలిగిన నిపుణులు ఈ కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు.
ప్రతి చోట ఏఐ ఆధారిత వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి. అందుకే ఎలన్ మస్క్ ప్రయత్నం సక్సెస్ అవుతుందనే ఆశాభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే స్టార్‌షిప్ రాకెట్ కు అమెరికా గతంలో ఉపయోగించిన స్పేస్ షటిల్ రాకెట్లకు ఎదురైన ఇబ్బందులే ఎదురవుతూ ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రీ ఎంట్రీ సమయంలో ఆ వేగానికి ఉత్పన్నమయ్యే వేడికి హీట్ ప్రూఫ్ షీల్డింగ్ ఎంత ప్రయత్నించినా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. ఒకసారి హీట్ షీల్డ్ పొరలు ఊడిపోతే రాకెట్ భద్రత అగమ్య గోచరంలో పడుతుంది. గంటకు వేలాది కిలోమీటర్ల వేగం కారణంగా రాకెట్ ఉపరితలం ఎంత గట్టిదైనా ఆ వేడికి కరిగిపోతుంది. అదే ఎలన్ మస్క్ రాకెట్ కూడా తప్పలేదు. అయితే చివరకు సముద్రంలో ల్యాండింగ్ చేసే సమయం వరకు అలాంటి సమస్య ఎదురు కాలేదు. కానీ చివరకు సముద్రపు నీటిలో నిలువునా ల్యాండింగ్ చేసిన తరువాత ఎందుకు అంత పెద్దగా మంటలు చెలరేగాయో స్పేస్ ఎక్స్ వివరించాల్సి ఉంటుంది. అవి విఫలం అవ్వడం కాదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. స్టార్‌షిప్ భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో గంటకు 23,000కు పైగా వేగం ఉంటుంది. ఆ సమయంలో ఉండే రాపిడి కారణంగా ఎంతటి లోహమైనా మెల్ట్ అయిపోక తప్పదు. అయితే అలా జరగకుండా ఉపరితలంపై ప్రత్యేక పూతలు పూసిన తొడుగులు అమరుస్తారు. అయినా స్టార్‌షిప్ కు అమర్చిన రెక్కల్లో ఒకటి పూర్తిగా కాదు కానీ పాక్షికంగా కాలిపోవడం కనిపించింది. ఏది ఏమైనా గతంలో నాసాకు స్పేస్ షటిల్ ఎదుర్కొన్న హీట్ షీల్డ్ సమస్యలే ఇప్పుడు స్పేస్ ఎక్స్ కూడా ఎదుర్కొంటోంది. దీని విషయంలో కంపెనీ ఏం చెయ్యనుందన్నది చూడాలి. అయితే ఇక్కడితో ఇక వెంటనే అమెరికా టు మార్స్ యాత్రలేమీ మొదలు కావన్నది సుస్పష్టం. ఎందుకంటే ఇక్కడి నుంచి అంతరిక్షం వరకు చేరాక వచ్చే మొదటి సమస్య ఇంధనం. లోవర్ ఆర్బిట్ లో ఓ పెట్రోల్ బంక్ ఏర్పాటైన తరువాతే ఎటు వెళ్లాలన్నా అక్కడ మళ్ళీ ఇంధనం నింపుకొని చంద్రుడు లేదా అంగారకుడి వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలన్ మస్క్ ముందున్న మరొక టాస్క్ ఇంధనంగానే ఉంటుంది. ఆపై మార్స్ గాని చంద్రుడిపై కాలనీల ఏర్పాటుకు కావలసిన సరంజామాలు రోబోల నిర్మాణం ఉంటుంది. ఎందుకంటే మనుషుల కన్నా ముందుగా మనుషుల కోసం పని చేయాల్సిన రోబోలని పెద్ద సంఖ్యలో పంపించాల్సి ఉంటుంది. దానికోసం మార్స్‌పై సురక్షితంగా ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. అది ప్రతి 2.5 ఏళ్లకు మాత్రమే తెరుచుకునే విండో సమయంలోనే చేయాల్సి ఉంటుంది. సో, ఇప్పటికీ ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదని అనుకోవాలి. కానీ ఏనాటికైనా మార్స్ గ్రహానికి మనుషులను పరిచయం చేయడానికి కంకణం కట్టుకున్న ఎలన్ మస్క్ ఆ పని చేసి తీరుతారని తన అభిమానులు చెప్తూ ఉన్నారు. తాను ఎంత సంపాదించినా అందులో సగం తన అభీష్టం కోసం వెచ్చించడానికి మస్క్ సిద్ధంగా ఉన్నారు. ఏ రోజుకైనా తన అత్యంత భారీ రాకెట్ స్టార్‌షిప్‌ను మార్స్ పైన ల్యాండింగ్ చేసి తీరడానికి కంపెనీ ఉద్యోగులను ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ ఉన్నారు. వారితో కలిసి పనిచేస్తూ టెక్సస్‌లోని స్టార్ బేస్ ఆఫీస్‌లోని నిద్రాహారాలు పూర్తి చేస్తున్నారు. మరి ఆయన జీవితాశయం నిరాటంకంగా నెరవేరాలని మన గణనాయకుడిని విఘ్నేశ్వరుని కూడా కోరుకుందాం.